అధికార పక్షానికి డైరెక్ట్ గా కొమ్ము కాస్తూ పోలీసు వ్యవస్థకే కొంతమంది చెడ్డ పేరు చేస్తున్నారు. ఈ వేధింపులు ఇక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వేధింపులు, ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. పట్టపగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి, పట్టపగలే దోపిడీ జరుగుతూ ఉంది, పట్టపగలే అరాచకం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అరాచకమైన ప్రభుత్వం. దీన్ని అంతా బంధించాలంటే అందరూ సంవయనం పాటించాలి, అందరం ఒక్కటి కావాలి, అందరం ఒక్కటై ఎదురు తిరగాలి. తమిళనాడులో, అంతకుముందు శ్రీలంకలో, నేపాల్లో ఎట్లా జరిగిందో ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వస్తుంది, దగ్గరలోనే ఉంది. కనుక దయచేసి అలా కూర్చోండి, కనుక అందరూ వాళ్ళు చూద్దాం, ఇంకా 10 నిమిషాలు చూద్దాం, ఆర్టీఓ సంగతి చూద్దాం. కలెక్టర్ గాని, ఆర్టీఓ గాని, ఎస్పీ గాని తక్షణమే బాధితులను ఇక్కడ తీసుకొచ్చి ఆధార పరిస్థితులు లేదనుకుంటే మనమే అక్కడికి పోవాలన్నా ఆలోచన చేస్తాం. అర్ధగంట లోపల మనం తీసుకురాకపోతే మేమే కార్యక్రమాలు ప్రకటిస్తాం, మేమే మీ సంగతి చూస్తాం, ఎక్కడుంటే అక్కడికే మేము వస్తాం. ఇంకా ఎంతమంది కొమ్ము కాస్తారో చూస్తాం. ఆర్టీఓ ఎందుకు తీసుకుపోతాడు? ఏం జాగీర్? ఆర్టీఓ గాని, ఇక్కడ లోకల్ సిఐ, డిఎస్పీ గాని ఏం చేస్తున్నట్ల ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందా లేదా? ఏం దౌర్జన్యం ఇది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? వేరే రాజ్యాంగం ఉందా? ఏం అరాచకం ఇది? ఒక చిన్న పసిపిల్లలను చంపడమే కాకుండా బాధితులను కొమ్ములేస్తూ వాళ్ళను పరిధుల దాకా పంపించి రాజ్య మర్యాదలు చేసి ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా అట్టుడుతా ఉంటే ఇప్పటివరకు యాక్షన్ తీసుకోకుండా ఇన్ని నిర్బంధాల. కేటీఆర్ గారు వస్తున్నారనగానే భయమా? కేటీఆర్ గారు వస్తున్నా అంటే మేము బాధ్యతలు తీసుకుపోయి దాచిపెడితే మరి మేము ఊరుకుంటామా? ఖచ్చితంగా ఎక్కడ ఉంటే అక్కడ వస్తాం. మర్యాదగా ఇక్కడ తీసుకొచ్చి బాధిత కుటుంబాలను ఇక్కడ తీసుకొచ్చి మా ప్రజా సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల పక్షాలు నిలబడి ఇక్కడ ఏం జరిగిందో మేము నిజ నిర్ధారణగా మేము తెలుసుకుంటాం. కనుక ఎవరు కూడా ఆవేశపడకుండా మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మా బహుజన నాయకులు అందరూ ఉన్నారు, దయచేసి అందరు కూడా తోస్తాడకుండా కూర్చోవలసిందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అయితే ఒక నిమిషం